మీరేం చెప్తారండి ముఖర్జీ గారు? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని క్రోనో న్యూట్రిషన్ అనే ఒక దాంట్లోకి ప్రవేశపెట్టారు. దీన్ని క్రోనో న్యూట్రిషన్ అంటారు. అంటే టైం ఏంటి, మనం తినడం ఏంటని. ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏముంటుందంటే టీఆర్ఈ అంటారు అనమాట, టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అని. అంటే ఇంత నుంచి ఇంత లోపలే తినాలి, ఈ తర్వాత ఏం తినకూడదు, ఇంతకు ముందు ఏమి తినకూడదు అనేది మనకి ఒకటి జరుగుతుంది. అయితే క్యాలరీస్ తగ్గటం వల్ల మాత్రమే బెనిఫిట్ వస్తుందా, లేకపోతే మనకి మెటబాలిక్గా ఏమన్నా మాడిఫై అవుతుందా అనేదే మనకి మేజర్ కన్సర్న్. అంటే ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొంత మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, దాంతోపాటుగా మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అనేది ఒక ప్రధానమైన వాదన. దానివల్ల ఆటోఫేజీ అనేది ఒకటి యాక్టివేట్ అవుతుంది అనేది ప్రధానమైన వాదన. అయితే ఇది జరుగుతుందా లేదా అనేదే మనకి ఇప్పుడు క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. 2026 ఫిబ్రవరిలో అంటే ఈ నెలలో ఒక కాక్రేన్ సర్వే అనేది పబ్లిష్ అయింది. కాక్రేన్ రివ్యూ అంటే ఇక అది టాపెస్ట్ అంటారనమాట. అన్ని స్టడీస్ ఇప్పుడు దాకా పబ్లిష్ అయిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉన్న అన్ని స్టడీస్ని వాళ్ళు క్రోడీకరించి ఇన్ఫర్మేషన్ అంతా డిస్టిల్ చేసి ఒక రికమెండేషన్ ఇస్తారు కాక్రేన్ వాళ్ళు. ఆ కాక్రేన్ రివ్యూ ఈ మంతే పబ్లిష్ అయింది. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళలో కేవలం 3% మాత్రమే వెయిట్ లాస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా చేయడానికి కుదరట్లేదు. మోస్ట్ స్టడీస్లో ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక 6 నెలలు చేస్తారు, మ్యాక్సిమం 1 ఇయర్ చేస్తారు, అంతకన్నా ఎక్కువ చేయలేరు. అసలు డైట్ విషయానికి వస్తే అసలు మనం డైట్ చేస్తున్నట్టు మనం తెలియకుండా ఉండేదే అసలైన డైట్ అనమాట. మనకు తెలియకూడదు, అది మనకు పర్మనెంట్గా చేయగలుగుతాం. ఇది అలా చేయలేకపోతున్నారు అని. అంటే కాక్రేన్ రివ్యూ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది వెయిట్ లాస్కి కూడా అంత గొప్పగా లేదు అని. ఈటీఆర్ఈ వర్సెస్ ఎల్టీఆర్ఈ అంటారు. అంటే ఈటీఆర్ఈ అంటే ఎర్లీ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, ఎల్టీఆర్ఈ అంటే లేట్ టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున 8 గంటలకి మొదలు పెట్టేసి మధ్యాహ్నం 4 గంటలకు ఆపేశారనుకోండి, అది ఈటీఆర్ఈ అనుకోండి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెట్టి రాత్రి 12 గంటల దాకా తిన్నారనుకోండి, అది ఎల్టీఆర్ఈ అనుకోండి. ఈటీఆర్ఈకి ఎల్టీఆర్ఈకి డిఫరెన్స్ ఉంటుంది. ఈటీఆర్ఈ బెటర్ అవుతుంది, మన సర్కాడియన్ రిథమ్తో ఎగ్జాక్ట్గా కొరిలేట్ అవుతుంది. ఎల్టీఆర్ఈలో ఏమవుతుందంటే సన్ డౌన్ తర్వాత కూడా మనం తినటం వలన మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో మనం ఫుడ్ ఇవ్వడం వలన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది.